ఫ్రూట్స్ అనేది డైలీ రొటీన్గా చాలామందికి తీసుకోవడం అనేది అలవాటుగా ఉంటుంది. నేనైతే ఫుడ్ కంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. కానీ స్మార్ట్ వే ఆఫ్ ఈటింగ్ ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం రాంగ్ వేలో తీసుకుంటే దానివల్ల కూడా అనర్థాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఫ్రూట్స్ స్మార్ట్గా ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి, ఫ్రూట్స్లో ఉండేది న్యాచురల్ షుగర్సే, కానీ బాగా హై షుగర్స్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల వెయిట్ గెయిన్ కానీ లేకుంటే మనకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవటం కానీ జరుగుతుంది. కాబట్టి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ లైక్ సపోటా కానీ, మ్యాంగో కానీ, బనానా కానీ, సీతాఫల్ కానీ, గ్రేప్స్ కానీ ఇలాంటివి లిమిట్గా తీసుకోవటం మంచిది. అండ్ లో గ్లైసిమిక్ ఉండే ఫ్రూట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. లైక్ పపాయ కానీ, జామకాయ కానీ, బెర్రీస్ కానీ, యాపిల్, దానిమ్మ ఇలాంటివి ప్రిఫరబుల్గా తీసుకుంటే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫ్రూట్స్ ఎప్పుడైనా ఎంటీ స్టమక్తో కానీ లేట్ నైట్ కానీ తీసుకోకపోవటమే మంచిది. ఎంటీ స్టమక్తో తీసుకుంటే ఏంటి అంటే బాగా షుగర్ లెవెల్స్ స్పైక్ అవటం కానీ లేకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రూట్స్ ఎప్పుడైనా కానీ మిడ్ మార్నింగ్ స్నాక్స్లో అంటే 10:30, 11 o'clock ఆ టైంలో కానీ లేకుంటే ఈవినింగ్ స్నాక్స్ ప్లేస్లో కానీ తీసుకుంటే బెటర్ అనమాట. ఇంకొకటి, ఫ్రూట్స్ మనకి సీడ్స్ లైక్ పుడ్డింగ్స్ రూపంలో చియా సీడ్స్తో కానీ వేరే సీడ్స్తో కానీ మిక్స్ చేసి తీసుకోవటం వల్ల మనకి దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంకొంచెం తగ్గుతుంది అండ్ ఫైబర్ ఇంకా బెటర్గా యాడ్ అవుతుంది అనమాట. సో పుడ్డింగ్ రూపంలో తీసుకుంటే ఇంకా మంచిదనమాట. ఇంకొకటి, ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే హోల్ ఫ్రూట్ తీసుకుంటే మంచిది. ఫ్రూట్ జ్యూసెస్ బదులుగా హోల్ ఫ్రూట్స్ తీసుకోవడానికి మాత్రమే ప్రిఫర్ చేయండి. సో ఈ చేంజెస్ తీసుకుంటే మనకి ఫ్రూట్స్ వల్ల లాభాలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.